ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దేవుడు ఆమోదించే కార్యాలను చేపట్టాలని భక్తుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్న వచనము ప్రకారం లోకములో చాలా మంచిగా కనబడే చెడ్డవి అనేకమైన విషయాలు అంశాలు ఉన్నాయి. అయితే వాటిలో ఏది మంచిదో గుర్తించవలసిన అవసరత మనకు ఎంతో ఉంది. విశ్వాసి ఈ లోకానుసారమైన జీవితాన్ని తప్పక విసర్జించి విలువైన వాటిని మాత్రమే చేపట్టాలి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానము ఉంచుకోవాలని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. ప్రియులారా, అనేక సంవత్సరాలకు ముందు అమెరికా దేశానికి చెందిన ఒకతను చైనా దేశంలో మిషనరీ పని చేస్తూ ఉండేవాడు. అతనికి చైనా భాష బాగా తెలియడం వలన ప్రముఖమైన నూనె కంపెనీ ఒకటి అతనిని ప్రతినిధిగా నియమించుటకు ఇష్టపడింది. ఆ మిషనరీ జీతము కంటే ఎక్కువ జీతం ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఆ మిషనరీ ఆ పని చేయుటకు నిరాకరించాడు. అతను నిరాకరించుటకు గల కారణము గురించి అతనిని అడిగినప్పుడు, నేను నిత్య జీవము కొరకు ఆత్మలను సంపాదిస్తున్నాను, నరకాగ్నికి వెళ్లకుండా ప్రజలను కాపాడుతున్నాను, ఇటువంటి గొప్ప పనిని విడిచిపెట్టను అని బదులు ఇచ్చాడు. ప్రిలారా, మోషే రాజభవనములో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఉండినప్పుడు ఈ లోక సంతోషములు ఎంతగా అనుభవించి ఉంటాడు అని ఆలోచించి చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. కాని మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తులో దేవుని ప్రజలు అనుభవిస్తున్న శ్రమలను చూశాడు. ఐగుప్తులో ఉన్న ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటకు ఇష్టపడ్డాడు. అందువలననే మోషే బానిసలుగా ఉన్న దేవుని సైన్యమును ఐగుప్తు నుండి బయలుదేరింపజేశాడు. ప్రియులారా, ఇప్పుడు మనము చదివిన ఇద్దరు ఒంటరి వ్యక్తులే కాని క్రీస్తు యొక్క ప్రేమ వారి ద్వారా ప్రజలకు తెలియజేయబడాలి అని నిర్ణయించుకొని వారికి వారే దేవునికి సమర్పించుకున్నారు. వారి ప్రేమ కార్యము ఏమిటి అంటే మనుషులను వారి పడిపోయిన పాప కార్యముల నుండి లేవదీసి పరలోక మహిమకు చేర్చుటయే. ఈ రక్షణ సువార్తను ప్రజలకు తెలియజేయుటకు మనలను కూడా సమర్పించుకుందామా? మారు మనసు పొందుకోలేని వారి గురించి సంరక్షణ మన దగ్గర ఉందా? మన యొక్క వ్యక్తిగత ఎంపికలను నెరవేర్చుటలో ఇంకా ఉత్సాహము చూపించే వారిగా ఉండకుండా నమ్మకముతో, ఒంటరితనములో భయముతో ఉన్న అనేకులు దేవుని ప్రేమ ప్రణాళికను గ్రహించుటకు మన సమయమును, బలమును, మనలో ఉన్న సమస్తమును ఉపయోగిద్దామా? అనేక మందిని విశ్వాసముతో మనము నడిపించేటప్పుడు నక్షత్రము వలె మనము ప్రకాశిస్తాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విలువైన ఎంపిక ఉత్తమ జీవితాన్ని ఇస్తుంది, గౌరవప్రదమైన జీవిత ముగింపుకు నడిపిస్తుంది, తర్వాత తరాలకు మేలుకరమైన వాటిని మిగిలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా,
మీరు దేనిని ఎంపిక చేసుకుంటున్నారు? మీ ప్రాధాన్యతలు దేవునికి ఇస్తున్నారా? లోకధనము, పాపభోగము, అధికారము ఆకర్షిస్తున్నాయి. అయితే ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఆలోచించండి. జీవితం ఒకటే. మనము ఎలా జీవించాలో దాని కొరకు సరిగా తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ సజీవమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ సురక్షితమైన రెక్కల చాటున సజీవులనుగా భద్రపరిచినందుకే మీకే కృతజ్ఞత, వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి కాలములో మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత, వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, వినిన వాక్యాన్ని మా జీవితానికి అనుసంధానము చేసుకొని దాని ప్రకారం మేము నడుచుటకు అటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మనుషులు పైకి ప్రేమ నటిస్తూ ద్వేషముతో మాకు హాని చేయాలని ప్రయత్నించిన వారి కపటోపాయములో మేము పడకుండా మమ్మల్ని కాపాడుతూ మీ ప్రేమలో మమ్మల్ని నిలిపినందుకై స్తోత్రములు చెల్లించున్నాం. దేవ, ప్రతి ఒక్కరిని ఈ విధముగా కాపాడండి నైనా. దేవా, ఇతరులతో గొడవలు, శత్రుత్వాలు లేకుండా రాకుండా, మమ్మల్ని ద్వేషించు వారికి చిక్కకుండా, మమ్మను దూషించు వారి నోట్లో పడకుండా మీ చేతి నీడలో మమ్మల్ని కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శాంతి సమాధానము లేక ఎన్నో కుటుంబాలు మీ వైపు ఈ రాత్రి చూస్తుండగా ఆయా కుటుంబాలను మీరు దర్శించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధ శక్తులను తీసివేసి బిడ్డలకు శాంతి సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం. అయా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి పనంతటినీ ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అయా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాల్లో వారి స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొంచున్నాం. అయ్యా, సంతానం లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రత్యేకంగా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచండి. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి
ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.